క్రీస్తునందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఈ సామాన్య 18వ ఆదివారంలో తల్లి అయినటువంటి తిరుసభ మనకు ఒక మంచి సందేశాన్ని ఇస్తూ ఉంది. ధనాకాంక్ష సర్వ అనర్థములకు మూలము. ఈరోజు మనం వాక్యాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఉపదేశకుడు గ్రంథము నుంచి మొదటి పట్టణం చదువుకుంటూ ఉంటున్నాం. ఈ గ్రంథము పేరు హీబ్రూ భాషలో కొహెలెత్ అని పిలుస్తూ ఉంటారు. అంటే ఇది ఒక వ్యక్తి పేరు కాదు, ఇది ఒక ఉపదేశకుడు అని అర్థము వచ్చుచూ ఉంటుంది. హీబ్రూ పదజాలంలో మనం చూసినట్లయితే ఉపదేశాన్ని బోధించే ఉపదేశకునిగా సూచిస్తూ ఉంది. దాన్నే కొహెలెత్ అని హీబ్రూ భాషలో ఉపదేశకుడిని అంటూ ఉంటాం. ఇక్కడ ఈ ఉపదేశకుడు తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినట్లయితే దావీదు కుమారుడును యెరూషలేము నుండి పరిపాలన చేయువాడునగు ఉపదేశకుని పలుకులివి అని చెప్తూ ఉన్నాడు. అంటే ప్రధాన ఉపదేశకుడు మనం చూసినట్లయితే సొలొమోను రాజు. అయితే ఇక్కడ ఈ ఉపదేశకుడు గ్రంథాన్ని రాసింది సొలొమోను కాదు, కానీ ఆయన దావీదు కుమారుడగు, అంటే ఆ దావీదు వంశస్థులో నుంచి వచ్చినటువంటి సంఘ కాపరి, సంఘాన్ని పరిపాలించినటువంటి వాడు. తన అనుభూతిని, తన యొక్క పరిస్థితిని అన్నిటిని అవగాహన చేసుకుని అంతయు వ్యర్థమే అంటున్నాడు. వ్యర్థము వ్యర్థము అంతయు వ్యర్థమే అని ఉపదేశకుడు చెప్తూ ఉన్నాడు. చక్కగా మన వాక్యంలో చదువుకుంటున్నాం. యథార్థమైనటువంటి జ్ఞానంతో కనుగొని యథార్థమైనటువంటి పరిపాలనా విధానాన్ని చూచి ఆయన అందరికీ కూడా ఈ యొక్క సంపాదించేటటువంటి విధానంలో సంపాదించినటువంటి దానిని ఎవరు తర్వాత అనుభవిస్తూ ఉంటారు. నువ్వు ఎంత కష్టపడుతూ ఉన్నావు, ఎంత అర్జిస్తూ ఉన్నావు, నిత్యం రేయింబవళ్ళు దేనికోసం ప్రాధేయపడుతూ ఉన్నావు అంటే ధనము ధనము ధనము. పొద్దున్నే లేచిన కాడ నుంచి పడుకునే వరకు కూడా ధనమే. అందుకనే ఆయన ఉపదేశకుడు గ్రంథంలో 2వ అధ్యాయంలో 21వ వచనంలో చెప్తూ ఉన్నాడు, నరుడు తన విజ్ఞానముతో తెలివితేటలతో నేర్పుతో కృషి చేసి సంపాదించిన వానిని ఎట్టి శ్రమయు చేయని తన వారసునికి అప్పగింపవలసినదే కదా, ఇదియును వ్యర్థమే అంతయు వ్యర్థమే అని చెప్తూ ఉన్నాడు. అలాగే మనం ఈరోజు సువిశేషాన్ని కూడా మనం చూసినట్లయితే మరి లోబివాని ఉపమానం మనం చూస్తూ ఉన్నాం. చక్కగా క్రీస్తు ప్రభు ఇక్కడ ఒక ఉపమానాన్ని రైతు గురించి చెప్తూ ఉన్నాడు. పంటను పండిస్తాడు, పంటలు బాగా సేకరిస్తూ ఉంటాడు, అష్టైశ్వర్యంతో సిరి సంపదలతో ఐశ్వర్యంతో తులలాగుతూ ఉంటాడు, మరి గిడ్డంగులలో ధాన్యాన్ని భద్రపరుస్తూ ఉంటాడు. అనుకుంటూ ఉంటాడంట తాను, ఆహా నాకు కావలసినటువంటి ధనము ఉన్నది, ఇదిగో నా ప్రాణమా నీకు అనేక సంవత్సరములకు సరిపడ గొప్ప సంపదలు ఉన్నవి, సుఖముగా ఉండుము, తిని త్రాగి ఆనందింపుము అని అనుకుంటాడు. కానీ దేవుడు అతనితో, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును, అప్పుడు నీవు కూడబెట్టినది ఎవనికి చెందును, నీవు కూడబెట్టినది ఎవరికి చెందును అనేటటువంటిది నజరేయుడైనటువంటి యేసు చూడండి ఇక్కడ పలికినటువంటి సందర్భంలో మరలా మనం ఉపదేశకుడు గ్రంథంలో పాత నిబంధన గ్రంథాల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క హీబ్రూ భాషలో రాయబడినటువంటిది ఉపదేశకుడు కొహెలెత్ అనేటటువంటిది దాదాపుగా క్రీస్తు పూర్వము 300 సంవత్సరాల సమయంలో రాయబడింది. అంటే యెరూషలేమును పరిపాలించినటువంటి నాయకుల్లో ఒకడు ఈ ఉపదేశకుడు. పేరు కాదు, ఇది ఒక నాయకుడు రాసినటువంటిది. అంత ఆలోచన విధానంలో విజ్ఞానాన్ని సంపాదించి మీరు సంపాదించేదంతా కూడా వ్యర్థమే అని చెప్పి ఆయన ఎక్కడ సమాధానం పెడుతున్నాడు చూడండి. నీవు తెలివితేటలో సంపాదించినటువంటిది నీవు చనిపోయిన తర్వాత ఎవరికి చెందుతుంది, ఇంకొకరికి వెళుతుంది కదా. ఇక్కడ కూడా క్రీస్తు ప్రభు అదేవిధంగా మరి లూకా శుభవార్తలో 12వ అధ్యాయంలో 20వ వచనంలో చెప్తూ ఉన్నాడు, నీవు కూడబెట్టినవి ఎవరికి చెందును అంటే తన కొరకు ధనమును కూడబెట్టుకున్నవాడు పరిస్థితి ఇట్లే ఉండును, వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కానేరరు అని చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఆస్తి, సంపద, ధన వ్యామోహాలు ఇవన్నీ కూడా, అంటే మనిషి లేచిన కాడ నుంచి కూడా సంపద
ధనము మీద వ్యామోహంతో వెళ్ళి దైవత్వంలో ఉండటం లేదు, ఆధ్యాత్మికంగా పెరగటం లేదు. కాబట్టే ఇవన్నీ కూడా జ్ఞానపూరితమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు. కాబట్టి అక్కడ ఉపదేశకుడిలో ఆ పరిశ్లేమును పరిపాలించినటువంటి సంఘ కాపరి తన అనుభూతితో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ రాజులందరికంటే నేను గొప్ప జ్ఞానవంతుడని చెప్తూ ఉన్నాడు ఆయన. అంటే అంత జ్ఞానం, ధనము సంపాదించి నువ్వు ఆత్మను కోల్పోతే ఏమి లాభం అనేటటువంటి విధంగా అర్థాలు వస్తూ ఉంటాయి. అందుకనే మనం ఇటీవల కాలంలో చూస్తూ ఉంటే ఈ కృత్రిమ మేధ మనం చూస్తూ ఉంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ లేదు, అన్ని చోట్ల ఉంది. అందుకనే ఇందుగలదందు లేదని సందేహము వలదన్న మాట కృత్రిమ మేధాకి సరిగ్గా సరిపోతూ ఉంటుంది. విద్య నుండి వైద్యం వరకు, వ్యాపారం నుండి వ్యవసాయం వరకు కృత్రిమ మేధ ప్రమేయం లేకుండా ఏ రంగము కూడా లేదంటే అతిశయోక్తియే కాదు. ఈటి కాలంలో మనం చూస్తూ ఉన్నాం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేకపోతే అనేక విధాలలో ఈ మాధ్యమాలలో మనిషి నిమగ్నమై అన్ని విషయాల్లో కూడా ఏకలోకమైనటువంటి విషయాలకి తావిస్తున్నాడు. కానీ ప్రార్థనకు, క్రైస్తవ మందిరాలకు వెళ్ళటం, దేవుని ఆరాధించటం, లేకపోతే దేవునితో ఆధ్యాత్మిక సంబంధాన్ని, ఆధ్యాత్మిక సంపదను మూటగట్టుకోవటం అది చాలా ముఖ్యమని ఈరోజు మనకు వాక్యాలు చెప్తూ ఉన్నాయి. అలాగే 2వ పట్టణంలో కూడా చక్కగా మనకు వివరిస్తున్నటువంటి విషయాల్లో క్రీస్తు అంతటా ఉన్నాడు. యూదులు, యూదేతరులు, సున్నతి చేయబడినటువంటి వాడు, సున్నతి చేయబడినటువంటి వాడు, అనాగరికులు, నాగరికులు, పామరులు, పండితులు, ప్రతి ఒక్కరిలో సేవకులు, స్వతంత్రులు, బానిసలు, విడుదల చేయబడినటువంటి వాళ్ళందరిలో కూడా ప్రతి ఒక్కరిలో క్రీస్తుని కనుగొనాలి. క్రీస్తు ఉన్నాడు అనేటటువంటి అర్థాన్ని చక్కగా మనకి ఇస్తున్నాయి. కనుక మనం క్రీస్తును వెతకాలి. ఆయనే సంపద, ఆయనే సంపద. మనిషి కోసం ఒక మనిషి జ్ఞానాన్ని తయారు చేసుకోవటమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా ఉంది ఈ రోజుల్లో. కానీ దేవుని స్థానంలో ఎవరిని కూడా, ఏ మేధస్సును కూడా మనం పెట్టలేం. దేవుని స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేవు ఈ లోకంలో ఉన్నటువంటి అధునాతనమైనటువంటి సాంకేతికాలు. కనుక ఈ ఇహలోకంలో ఉన్నటువంటి వస్తువుల మీద కాక దేవుని మీద, దేవుని జ్ఞానాన్ని సంపాదించడానికి, క్రీస్తు బలిలో పాలు పంచుకోవటానికి, ఆ క్రీస్తు ఇచ్చేటటువంటి ఆ రక్షణ యాగములో పాలు పంచుకుని రక్షణ స్వీకరిద్దాం. రాబోయేటటువంటి కాలంలో ఇదే మన ఆధ్యాత్మిక సంపద. ఈ క్రీస్తు బలియే మనకు ఆధ్యాత్మికమైనటువంటి ఆమోదం ఇచ్చేటటువంటి ఆనందమని మనందరము కూడా ప్రార్థన చేసుకుంటూ దేవుని ఆశీర్వాదాల కోసం విన్నవించుకుందాం.